జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో కొత్త మంత్రివర్గంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ భాగస్వాములవుతాయా? చేరేటట్లయితే ఆ పక్షాల నుంచి ఎవరుంటారు, టీడీపీ నుంచి ఎవరెవరిని ఎంచుకుంటారు అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. లోకేష్ ఈసారి మంత్రివర్గంలో చేరతారా, పార్టీ పరంగా కీలక బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపైన చర్చ సాగుతోంది. ఈసారి ఎలాంటి మొహమాటాలకు పోకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వారి వైపు చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి సీనియర్ల కన్నా యువత, బలహీన వర్గాలు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపికలోనూ ఈసారి గతంలో కన్నా ఎక్కువగా మహిళలు, యువతులకు అవకాశం ఇచ్చారు. టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్, ఆర్వీఎస్కే రంగారావు, కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, చిన్నరాజప్ప, జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, పీతాని సత్యనారాయణ, నిమ్మల రామనాయుడు, రఘురామకృష్ణరాజు, పార్థసారథి, గద్దె రామ్మోహన్, కొల్లు రవీంద్ర, బొండా ఉమా, శ్రీరామ్ తాతయ్య, కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, శ్రవణ్ కుమార్ల పేర్లు సహజంగా పరిశీలనలో ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. లోకేష్ మంత్రివర్గంలో చేరతారా లేదా అన్నదాన్ని బట్టి ఇంకొందరు సీనియర్ పేర్లు పరిశీలించవచ్చు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరతారా, తన పార్టీ శాసనసభ్యులకే అవకాశం ఇచ్చి ఇతర బాధ్యతలు తీసుకుంటారా అన్న దానిపై ఇంకా పార్టీ పరంగా స్పష్టత రాలేదు. మంత్రివర్గంలో చేరేటట్లయితే ఆయన స్థాయికి తగినట్లు ఉప ముఖ్యమంత్రి, కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉంటుంది. జనసేన తరపున ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు అగ్రవర్ణాల నుంచి ఎమ్మెల్యేలు గెలుపొందినందున ఒక్కో వర్గం నుంచి ఒక్కొక్కరు చెప్పున గరిష్టంగా నలుగురికి ప్రాతినిధ్యం లభించే వీలుందన్న చర్చ నడుస్తోంది. సీనియర్ ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. బీసీల నుంచి కొనతాల రామకృష్ణ పేరు పరిశీలనలకు రావచ్చు. మిగిలిన వాటికి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి పేర్లు పరిశీలించే వీలుంది. 2014లో బీజేపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే వీరిద్దరికీ మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఈసారి కమలం పార్టీ నుంచి 8 మంది గెలిచినా గరిష్టంగా ఇద్దరికే చోటు లభించవచ్చు. వీటికి సీనియర్ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, సత్యకుమార్, పార్థసారథిల పేర్లు పరిశీలనలో ఉండొచ్చు. జనసేన, బీజేపీల నుంచి ఏ జిల్లాలో ఏ వర్గం నుంచి ఎవరిని ఎంచుకుంటారన్న దాన్ని బట్టి టీడీపీ ఎమ్మెల్యేల అవకాశాలు ప్రభావితమవుతాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయవాడ నుంచి ఏడుకొండలు లైవ్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి. శశిరేఖ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో కొలువుదీరనున్నటువంటి ఈ యొక్క ఏదైతే కూటమి పార్టీకి సంబంధించి టీడీపీ నుంచి ఏదైతే 164 సీట్ల వరకు కూడా కూటమి గెలుచుకుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఏదైతే క్యాబినెట్ కూర్పులో ఇప్పుడు ప్రస్తుతానికి దానిపైనే దృష్టి పెట్టారు. క్యాబినెట్ కూర్పులో ఖచ్చితంగా
ఈసారి ఏదైతే 100% విజయం సాధించినటువంటి జనసేన కీలక పాత్ర పోషించబోతుందని తెలుస్తుంది. అయితే జనసేనలో ఉన్నటువంటి అభ్యర్థులు అలాగే టీడీపీలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో బీసీ సామాజిక వర్గం అలాగే ఎస్సీ ఎస్టీ కాపు సామాజిక వర్గాలతో పాటు ఇతర సామాజిక వర్గాలను కూడా బేరేజ్ చేసుకుని ఇప్పుడు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే దాని మీద ఇప్పుడు ప్రస్తుతానికైతే జోరుగా చర్చ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎటువంటి పదవి వరించబోతుంది అనేది ప్రస్తుతం ఇక్కడ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం ఇచ్చి అలాగే మరొక కీలకమైనటువంటి పదవిని కూడా ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక వార్త అయితే వినిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పార్టీ వ్యవహారాలు మొత్తం చూసుకుంటూ తను ఎన్నుండి నడిపించినటువంటి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా అంటే సుమారు 4 వరకు కూడా పదవులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ పదవులకు సంబంధించి ఎటువంటి పదవులు ఇవ్వాలి అలాగే ఎవరికి ఇవ్వాలి అంటే మత్స్యకారుల నుంచి ఇప్పటికే టీడీపీలోనూ ఉన్నారు, అటు జనసేనలో కూడా అలాగే బీసీ వర్గానికి చెందినటువంటి టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా ఉన్నారు. కాబట్టి అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా కొన్ని సామాజిక వర్గాలను ముఖ్యంగా ఆ సామాజిక వర్గాలని ముందుకు నడిపిస్తూ సామాజిక వర్గ ఓట్లను తీసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారంటే అటు చంద్రబాబు నాయుడుతో కలిసి తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏపీ క్యాబినెట్ కూర్పులో మాత్రం ఒక కీలక పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటికే అటు బీజేపీ కూడా 3 పదవుల వరకు కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో ఏదైతే టీడీపీ హయాంలో అప్పుడు మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీలో అటు కామినేని శ్రీనివాసు అటు దేవాదాయ ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అలాగే అప్పుడు ఉన్నటువంటి మాణిక్యాలరావుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈసారి ఎటువంటి పదవులు ఇవ్వబోతున్నారు బీజేపీకి అనేది కూడా చర్చ అయితే జోరుగానే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా కూటమి విజయం మాత్రం ఏదైతే ఇదొక చారిత్రాత్మక విజయం కాబట్టి ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా పనిచేశారు, అందరూ సమన్వయంతో పనిచేశారు. కాబట్టి ఇప్పుడు 3 పార్టీలు కూడా కీలకమైనటువంటి బాధ్యతను వహించవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం చాలా అప్పుల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి దాన్ని అధిగమించాలంటే ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఇప్పటికే కేంద్రంలో ఏదైతే కింగ్ మేకర్గా మారినటువంటి చంద్రబాబు నాయుడు ఏడుకొండలు చెప్పండి, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ పేరు తప్పక ఉంటుందని భావిస్తున్నారు. నాదెండ్ల మనోహర్కి ఎటువంటి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుందంటారు? అంటే నాదెండ్ల మనోహర్ ఖచ్చితంగా అంటే ఆ క్యాబినెట్లో ఖచ్చితంగా ఆయన పేరు ఉంటుందని చెప్పేసి పేరైతే వినిపిస్తుంది. అయితే గతంలో ఆయన కాంగ్రెస్ హయాంలో ఆయన ఏదైతే స్పీకర్గా పనిచేసి సక్సెస్ఫుల్ స్పీకర్గా కూడా పేరుగాంచారు. అయితే ఇప్పుడు అటువంటి బాధ్యత ఇస్తున్నారా లేదంటే వేరే ఏదైనా బాధ్యత ఇస్తున్నారా అనే దాని మీద ఇంకా అంటే మంత్రివర్గం కూర్పు అయిన తర్వాత ముందు ఏదైతే 12వ తారీఖున చంద్రబాబు నాయుడుతో కలిసి వీరంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాతనే కీలకమైనటువంటి బాధ్యతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఇటు వైసీపీలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే చేసిన తప్పులు ఇక్కడ టీడీపీలో అటువంటి తప్పులు జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకులను ఎంచుకునేలాగా ఇప్పుడు టీడీపీ అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఇంతకు ముందు ఏ శాఖల్లో అయితే పనిచేసి అనుభవం ఉందో ఆ శాఖల్ని మరలా తిరిగి అప్పగించేటువంటి అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇటు టీడీపీ కానీ అటు వైసీపీ బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు గతంలో ఉన్నటువంటి అనుభవాలను ఈసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఉపయోగించాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్త వ్యక్తులకు ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి వ్యక్తులకు ఎవరికి కూడా మంత్రి పదవులు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. కుల ప్రాతిపదికన చూసుకున్నప్పటికీ కూడా రెండు ఇటు జనసేన టీడీపీ 2 పార్టీల నుంచి కూడా అన్ని కులాలకు చెందినటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. అయితే చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ దగ్గుబాటి పురంధరేశ్వరి ముగ్గురు భేటీ అయిన తర్వాత ఈ కూర్పు అనేది ఒక కొలికి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. శశిరేఖ.
ఒకే ఏడుకొండలు ఇప్పుడు కాపు కావచ్చు, లేకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి కొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. ఎవరెవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి, ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటారు? అంటే ప్రస్తుతానికి టీడీపీలో చూస్తే ఇటు సీనియర్ నేతలైనటువంటి సీనియర్ నేతలు ఎవరైతే గతంలో పనిచేశారో వారిలో కొంతమందికి ఉద్వాసన అయితే పలుకుతారు. ఎందుకంటే ఇప్పుడు జనసేన నుంచి కూడా వారికి కనీసం 4 పదవులు ఇవ్వాల్సి ఉంది కాబట్టి మరోవైపు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కీలక బాధ్యతలు అప్పగించాలి కాబట్టి 4 పదవులకు సంబంధించి టీడీపీలో 4 పదవులు కొంతమంది కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే బీజేపీ ఏదైతే బీజేపీ గతంలో 2 పదవులను ఇక్కడ చేపట్టింది, ఈసారి 3 పదవులను ఆశిస్తుంది. అయితే ఆ క్రమంలో చూస్తే ఖచ్చితంగా ఇప్పటి వరకు అయితే పేర్లు అయితే ఇంకా స్పష్టత రాలేదు. కానీ సీనియర్లు ఎవరైతే ఉన్నారో గతంలో ఎంతో సాక్షాత్యంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి పేర్లను కొన్ని పరిగణలో తీసుకుంటారు. ముఖ్యంగా సామాజిక వర్గాలను బేస్ చేసుకునే ఈసారి మంత్రి పదవులు కూడా ఇస్తారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఖచ్చితంగా సామాజిక వర్గాలకు సంతృప్తినిచ్చేలాగా పదవులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ సామాజిక వర్గాలు ఇప్పుడు కూటమి సభ్యులు 3 కలిసి ఉన్నారు కాబట్టి ఒక పార్టీలో ఉన్నటువంటి సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొక పార్టీలో అదే సామాజిక వర్గానికి పదవి అయితే వచ్చేటువంటి పరిస్థితి అది లేదు. ఖచ్చితంగా సామాజిక వర్గాలను బేరేజ్ చేసుకుని ఈ పదవులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే దీంతో పాటు ఎవరైతే అనుభవశాలులు ఉన్నారో అనుభవశాలుని మాత్రమే తీసుకునేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పుడు చాలా చురుగ్గా పనిచేయవలసినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆయా శాఖల్లో ఎవరైతే అనుభవజ్ఞులు ఉన్నారో వారినే తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎవరెవరు ఏ శాఖలు కోరుతున్నారనేది ఇంకా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలిచిన తర్వాత హోంమంత్రి కావాలంటూ కూడా ఈ గతంలో ఇంచుమించు 5 నుంచి 6 కూడా ఆశ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆశావాహులు ఉన్న నేపథ్యంలో ఆ పదవి ఇప్పుడు కీలకం కాబోతుంది. ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇప్పుడు అది కీలకం కాబోతుంది. ఎందుకంటే గత ఏదైతే ప్రభుత్వంలో పడ్డటువంటి ఇబ్బందులకు గాను అందరూ కూడా నేనే హోంమంత్రి కాబోతున్నానంటూ కూడా గతంలో కొన్ని వేదికల ద్వారా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీని మీదే సర్వత్రా సచ్చేత నడుస్తుంది. ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా హోంమంత్రి ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్కి ఎటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నారు, ఆయన ఎటువంటి బాధ్యతలు తీసుకోబోతున్నారు ఈ కూటమిని ముందుకు నడిపించడానికి. ఆయన ఏదైతే సాక్షాత్యంగా ఈసారి కూటమిని పూర్తి స్థాయిలో విజయ శిఖరాలకు చేరినటువంటి వారిలో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. అందుకని ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ త్యాగాలకు యావత్ భారతదేశం కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తూ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్కు ఎటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ యొక్క మార్క్ ఎట్లా ఉండిపోతుంది అనేది అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఏడుకొండలు.